హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడైతే విజయనగరం మారిందండి. రాజాం పట్టణంలో మంచి జాతర అవుతుంది. చాలా పెద్ద జాతర అండి. అమ్మవారు చూసారా, చాలా బాగున్నారు. శ్రీ పోలిపల్లి పైడి తెల్లమ్మ తల్లండి. పైడి తెల్లమ్మ జాతర చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే. మేమైతే 2కి వెళ్ళిపోయామండి టెంపుల్కి. అందుకని జనాలు ఎవరు లేరు, లేకపోతే అస్సలు నిల్చోడానికి కూడా ఖాళీ ఉండదు. ఇంకా చాలా జనం వస్తారు. ఇంకా నైట్ వేరంగా లేచి టెంపుల్కి అయితే 2కి వెళ్ళిపోయామండి. ఎవరు లేరు, ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారు. ఇంకా మార్నింగ్ అయితే చాలా పెద్ద క్యూ కొడతారండి. చాలా లైన్లు ఉంటాయి. జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉంటాయండి ఇక్కడ. చాలా బాగుంటుంది జాతర అనేది. చిన్న పిల్లలకి గేమ్స్ కూడా ఉంటాయండి, అన్నీ ఉంటాయి. చిన్న చిన్న గుర్రాలు చూసారే, చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. సో పెద్దవాళ్ళు కూడా ఉంటాయండి. అమ్మవారు అయితే చూడండి, చాలా బాగా కనిపిస్తున్నారు. చాలా బాగున్నారు. ఇంకా అప్పుడప్పుడు వస్తున్నారండి, స్టార్ట్ అవుతున్నారు. ఇంకా మా అలాగే ఎవరెవరో కొందరు వేరంగా వచ్చారు. కానీ వేరంగా వెళ్ళడం ఏంటంటే చాలా బాగా ఫ్రీగా దర్శనం అయిందండి. అమ్మవారిని బాగా చూడగలిగాను. చాలా బాగా చేసుకున్నామండి దర్శనం అయితే. ఇక్కడ వచ్చి వేప చెట్టు ఉంటుంది అమ్మవారిది. అక్కడైతే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టేసి పూజ అయితే చేసుకున్నామండి. చేసుకొని ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చేస్తాము. అమ్మవారికి సారీ చీర అన్నీ మొక్కేసి వచ్చేస్తాం అలాగా బయటికి. చూడండి, ఖాళీగా ఉంది, చాలా బాగుంది. నేను వచ్చి ఇంటి దగ్గర అంత వేరం దీపం అయితే మామూలుగా పెట్టుకున్నాను. ఇంకా పరమాణం అవి చేసుకోలేదని అట్నుంచి వచ్చాక ఇంకా పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానండి. దీపం అయితే పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా అట్నుంచి వచ్చి పరమాణం చేసి ఇంకా పూజ చేసుకుని అమ్మవారిని పసుపుతో అమ్మవారిని చేసుకున్నాను. చేసి అమ్మవారికి పూజ చేసుకున్నానండి. ఇలాగ ధూపం వేసి, మా గ్రామ దేవతలాగే కదా అమ్మవారు, అందుకనేసి ఇలా పూజ అయితే చేసుకున్నానండి. పసుపు ముద్దతో చేశాను అమ్మవారిని. చేసి పసుపు కుంకలేసి పూజ అయితే చేసుకున్నాను. అలాగే మా సంపింగ్ అయితే ఈరోజు 10 పువ్వులు పూస్తాయండి. మేడపైన ఉన్నాయి కదా, చూపించాను. అన్ని దేవుళ్ళ దగ్గర ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకున్నాను. సో మా పూజా రూమ్ని అయితే అన్ని ఫోటోలకి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టానండి. మా పూజ అయితే చేసుకున్నానండి. మేము 1కి లెగిసి స్నానం చేసి ఇంకా దీపం పెట్టేసి ఇంకా అలా వెళ్ళిపోయాము. అట్నుంచి వచ్చాక మళ్ళీ ఇలా పూజ అయితే చేసుకున్నాను. నైట్ ఏ షాపులు తెరవలేదండి, ఇలాగైతే ఉంది. ఇంకా అన్ని షాపులు ఉంటాయండి, బొమ్మలు చాలా చాలా బొమ్మలు ఉంటాయి. నేను ఏం తీసుకున్నానో నేను తర్వాత మీకు వీడియోలో పెడతాను. సో ఇలాగైతే ఉందండి. ఇది ఈవినింగ్ టైంలో ముందు రోజు తీసిన వీడియో. ఈ రింగ్స్ అప్పుడెప్పుడో చిన్నప్పుడే వేసేవాళ్ళం అండి, ఎప్పుడేమీ వచ్చేది కాదు. రింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాగైతే జాతర ఉందండి, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి ఇంకా బిర్యానీ అయితే కొబ్బరి అన్నం తయారు చేసుకుంటున్నాను. మరాఠీ మొగ్గ, వేలకులు, బిర్యానీ ఆకు, లవంగీలు ఇవన్నీ వేసుకున్నాను. క్యారెట్, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే ఒక్కటే వేసానండి, కొంచెం వేడి ఉండదనేసి. దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నానండి. అన్నీ వేసుకొని వేపుతూ ఉన్నాను. ఒకవైపు అయితే చికెన్ అయితే రెడీ అవుతుంది, చేసుకుంటున్నాను. కొబ్బరి పాలు మిక్సీ కూడా పెట్టాను. కొబ్బరి పాలు అయితే 3 గ్లాసులు వచ్చాయి. 3 గ్లాసులు వాటర్, 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు కదా. సో ఇలాగైతే వేసుకున్నానండి. వేసుకొని కొబ్బరి అన్నం అయితే నేను చేసుకుంటున్నాను. చికెన్ ఒకవైపు వేపుతున్నానండి, ఫ్రై చేస్తున్నాను. ఇంకా గ్రీన్ బటానీస్ అయితే వేసుకున్నాను. వర్షం పడుతుందండి, మాకు మధ్యాహ్నం టైంలో చాలా వర్షం పడుతుంది, పెద్ద వర్షము.
చాలా బాగుంది క్లైమేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.